చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఎంతో వ్యయ ప్రయాసలతో మన ప్రాంతాన్ని ప్రేమించి మన సంఘాలను ప్రేమించి దేవుని జనులు దైవజనులు మన ప్రాంతానికి ఈ ప్రాంగణానికి వచ్చిన్నారు కనుక, ఎందుకంటే అనేకమైన ప్రాంతాలు విరివిరిగా వాడబడుతున్నప్పుడు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు ఈ డేట్నిచ్చి ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు ఉన్నారు కనుక దైవజనులను ఆహ్వానిస్తుండగా మనం అందరం కూడా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో దేవుని సేవకులు, అంతర్జాతీయ సువార్థికులు వాల్మీకి గారిని ఆహ్వానిస్తుండగా అందరం చప్పట్లు కొట్టి ప్రభు గారు స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. గట్టిగా ఉండాలా? స్తోత్రం. గట్టిగా స్తోత్రం. అదేవిధంగా బోనకల్ మండల పాస్ట్ ఫెలోషిప్ అధ్యక్షులు మోహనయ్య గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారిని కూడా ప్రభువును ఆహ్వానిస్తాం. స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక అత్యంత సన్నిహితులు. ఈ 3 దినాల మీటింగ్ కూడా దేవుని సేవకులు ఈ ప్రాంతానికి రావటానికి, ప్రజలను బలపరచడానికి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు రమేష్ పాల్ సార్ ఎంతగా సాయం పడ్డారు. ఎందుకంటే ఎంత ప్రేమ అంటే, అన్న మీటింగ్లు పెట్టాలి అని ఆశపడ్డప్పుడు దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని సేవకులను మాట్లాడి టైం అడిగి మనందరూ కూడా ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఈ మీటింగ్ జరుగుతున్న కారణము అన్న దేవునికి స్తోత్రం. అన్న ఆహ్వానిస్తుండగా రమేష్ పాల్ సార్ అన్న తప్పకుండా ప్రభుని కనపడతాం. అదేవిధంగా దేవుని సేవకులు, ముసుగుట్లో చదివిస్తున్న దైవజనులు సహోదరుడు దినకర్ నాయక్ గారిని కూడా ఆహ్వానిస్తుండగా తప్పకుండా ప్రభుని కనపడతాం. గట్టిగా స్తోత్రం. అదేవిధంగా కరుణాకరయ్య గారు, సన్నిహితులు, ఆత్మీయుడు కరుణాకరాన్ని కూడా స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను కూడా దేవుని పేరిట ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ 3 దినాలు కూడా అనేక మంది దైవ సేవకులు, నిజంగా నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. 3 దినాలు అనేకమైన దైవజనులు ఈ స్థలానికి రావటము మనకు, మన ప్రాంతానికి ఇది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ప్రేమించి, మన ప్రాంతాన్ని ప్రేమించి, మనకు నూతన ఉద్యమంతో నింపాలని, మన హృదయాలు చూడండి దేవుని చేత కట్టబడాలని, మనమందరూ కూడా లోకం కొరకు కాదు దేవుని కొరకు బ్రతకాలని దేవుడు మనని ప్రేమించి, మన ప్రాంతాన్ని ప్రేమించి దైవ సేవకులు మన మధ్యలోకి నడిపించున్నాడు కనుక సమయంని తడువు చేయక అన్ని విషయాల్లో కూడా ప్రభువుని మహిమ తెచ్చేవారిగా ఉందాం. ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా లేచి నిలబడదాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని మహిమపరచడానికి దేవుడు అందరూ కూడా ఏర్పరచుకున్నాడు కనుక ఈ మీటింగ్ల ద్వారా చూడండి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక హృదయం తీద్దాం. మన సమస్యలన్నీ చూస్తున్న దేవుడు మన ఆటంకాలన్నీ కూడా తొలగించబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలయ్యా ప్రభా, నీ సహవాసం నాకు కావాలి ప్రభా అనుకుంటున్నాం. దేవుడు మన ప్రాంతాన్ని మన ప్రేమించి ఎంతో మంది గొప్ప దైవజనులు నడిపించిన కారణం ఏంటంటే
నిన్ను బలపరచబడాలి. మనమందరం కూడా దేవుని మీద ఆనుకునే మనస్తత్వం మనకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనందరం కూడా స్వరమెత్తి ఆరాధనలో పాల్గొందాం, హృదయాలు తెరుద్దాం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ఆహ్వానించుకునే వారిగా ఉందాం. రాత్రి 2 దినాలు కూడా దేవుని బలమైన అగ్ని సన్నిధి. ఓ తండ్రి, నీకు వందనాలు. ఈ 3వ దినం ఆరాధనలో కూడా మనందరం కూడా మన హృదయాలు పరిశుద్ధపరచబడాలి, తలంపులు పరిశుద్ధపరచబడాలి, ఆలోచనలు పరిశుద్ధపరచబడాలి. రాత్రికాల సమయంలో మనలో ఉన్న చెత్త అంతా కూడా కాలిపోవాలి. ప్రభావాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో, యేసయ్యాను ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రం. అందరం కూడా కలిసి ప్రభుని ఆరాధించే వారిగా ఉందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం 2 చేతులు ఆకాశం తట్టెత్తి ఈ రాత్రి కాలపు సమయంలో ప్రభునామని ఆరాధించేద్దాం. ప్రభునామని ఆరాధించేద్దాం. ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త, ఆది సంభూతుడు, బలవంతుడైన దేవుడైన ఆయన నామాన్ని మహిమపరచుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసు రాజా, ఈ రాత్రి మా మధ్యలో మీరు సంచరించండి ప్రభువా. ఈ రాత్రి మా మధ్యలో మీరు సంచరించండి ప్రభువా అంటూ ప్రార్థించారు. రాజాని భవనములో పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ప్రభువులో లీనమైపోదాం. హృదయపూర్వకంగా ప్రభునామని ఆరాధించేద్దాం. మనస్ఫూర్తిగా ప్రభునామని ఆరాధించాం. ఇది ఒక మంచి అనుకూలమైన సమయం. ప్రభువుని ఆరాధించే సమయం, ప్రభువుని ఘనపరిచే సమయం, ప్రభువు మన మధ్యలో సంచరించే సమయం. ఆమేన్. ఆరాధనా నీకే
మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను
థ్యాంక్ యూ